కమ్మ చేసిన వంటని తీసుకుపోయి మా బుడ్డోని దగ్గర పోయి బుడ్డోరా నోరు తెరువురా అనుడితోనే బుత్తమంతా కొరికి చూసిండు. ఇక టేస్ట్ నచ్చుడితోనే కథం ఇక మొత్తం బట్టి కొరుకుతామని చూసిండు. కానీ ఇప్పటికిప్పుడు చేసింది కదా జర్ర అంతా గట్టిగా ఉన్నది. ఇక నా బిడ్డనైతే చేస్తాంటేనే ఉవ్విలు ఊరుతా ఉన్నాయి. ఎప్పుడైతుందా ఎప్పుడు టేస్ట్ చూద్దామా అన్నట్టుగా. ఇక నేను కూడా ఇంతంత తినుకుంటా గుర్తుకొస్తున్నాయి అని అనుకుంటా నా ముచ్చట్లన్నీ కూడా నా పిల్లలతో షేర్ చేసుకుంటూ తింటా ఉన్నా. ఇక ఇంతకీ నేను తిన్నదైతే గీదేనులా. ఇది చాలా మందికి పేరైతే తెలియకపోవచ్చు. ఇది పుట్నాల లడ్డు. ఇక గిదిని కోసం నల్లటి మూకుడు తీసుకున్న కటోర నిండా బెల్లం తురిమింది మొత్తం వేసి అదే కటోరలో అద్భుతమైన నీళ్ళు పోసిన అల్లేసిన కథం కింద చిన్న మంట పెట్టి గంటతోని గిర్ర గిర్ర కలుపుతూనే ఉన్నా. కలపలేదు అనుకోండి బెల్లం మొత్తం గిన్నెకి అంటుకపోతుంది. ఆ నల్ల గిన్నెలో నల్ల బెల్లం తెలియదు వంటంతా హుష్కాకి అయిపోతుంది. కాబట్టి ఇక గంట పట్టుకొని గిర్ర గిర్ర కలుపుడు కలుపుడు ఆగకుండా ఎంతసేపటికి ఇక నేను చెప్తా చూడాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత మనకి ఏకదమైన పానకం రావాలి. ఇక పానకం రావాలంటే దానికి మస్తు శ్రమ పడాలి. మనకు కావాల్సిన లడ్డుకి కరెక్ట్ పానకం వచ్చిందో లేదా గిట్లా పక్కకు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని గల బుత్తమంతా సుక్కేస్తా చూస్తూ ఉన్నా. ఇక గీ లోపల ఇక మా వాళ్ళు ఏమో మంచి ఇక బెల్లం పానకం వాసన వస్తుంటే మా బెల్లంతో ఉన్నాడు కదా ఏం చేస్తుందా అని చూస్తూ ఉన్నాడు. ఇక మా పిల్లలు ఏమో మంచిగా టీవీ చూస్తూ ఉన్నారు. ఇక చూడలే అలా నీళ్ళలు వేసినాక చూడలి ఏదో బొంబాయి మిఠాయి కదా తాగినట్టు తాగుతుంది. ఇక తర్వాత ఇంకో 2 నిమిషాలు ఉంచిన తర్వాత చూసినా కథం ఇక పానకం అయిపోయింది. అంటే పానకం ఇక ఇట్లా ముద్ద అనుడితోనే చేతికి రావాలి. అట్లా వేసుడుతోనే టింగు మనాలి. గట్ల అయిందంటే పానకం అయిందంటే ఇక ఇప్పుడు ఇక ఆల్రెడీ తూసి మంచిగా ఏమైనా ఉన్నాయా పురుగు పుట్రా అని చూసి పక్కకు పెట్టిన పుట్నాలు ఉన్నాయి కదా గవ్వి కూడా బరాబర్ కటోర అయినాయి. కటోర బెల్లం కటోర పుట్నాలు ఇక వాళ్ళు వేసినాం. చిన్న మంట మీద ఉండంగానే కథం ఇక కలుపుతూ ఉన్నాం. ఎట్లా కలపాలంటే ఒక్కటి తెల్ల పుట్నం కూడా కనిపించకుండా మంచిగా పుట్నాలకు మొత్తం కూడా బెల్లం పానకం పట్టేటట్టుగా ఇక కలుపుతూనే ఉండాలి. గిట్లా కలిపిన తర్వాత ఉంటుంది చూడాలి. ఇక నా చెయ్యి అప్పటికే ఇక సెగలు ఉడుతూనే ఉన్నది మస్తు వేడివేడిగా. మంట లేకుండా కనుక మనం కలుపుకుంటున్నాం అనుకోండి అది అక్కడదక్కడనే గట్టిగా అయిపోతుంది. ఇక నా బిడ్డ వాసన చూసింది పోయింది మా చిన్నోని చెప్పచ్చి ఏం చేస్తుంది తీయటి వాసన వస్తుంది అని ఒకటే ఎగురుతుంది నా బిడ్డ. ఇక కలిపిన ఒక 2 నిమిషాలు పక్కకు ఉంచిన ఇక దాని తర్వాత ఇన్నని కటోర్లు ఇంకింద ఎక్కువ నీళ్ళు పోసుకొని చెయ్యికి మొత్తం తడంటిపించుకుంటా ఇక స్పూన్తో తీసుడు ఉఫ్ అని ఊదుకుంటా ఇక మంచిగా లడ్డు లెక్క చేసుడు. ఎందుకు అనుకుంటున్నారా ముందుగాల తీసినప్పుడు చెయ్యికి నీళ్ళు ఉంటాయి కాబట్టి కాలది. కానీ పిసుకుతుంటే పానకం గదులా వేడిని నిదానంగా అందిస్తే చెయ్యి సుర్రు మనకి కాలుతుంది. ఇక చూడలి చెంచాతో తీస్తే ఇట్లా కింద కనడుతోనే నిదానంగా జారి కింద పడాలి. ఒక గట్లున్నప్పుడే మనం లడ్డు లెక్క అనుకోలేదు అనుకోండి అది గిన్నెకే అతుక్కపోతుంది. ఇక నాకు ఇక్కడ వేడి మస్తు ఉన్నది చెయ్యి కాలుతుంది అని మా ఆయన ఎన్నిసార్లు పిలిచినా కూడా రానే అత్తలేరు. జరని దండం పెడతారు రారా అయ్యా ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నానంటే ఈయనటే వేయండు ఏమో అప్పటిదాకానైతే నేను చేసుకోవాలి కదా అని ఇక చెయ్యి మండుతుంటే కూడా ఊదుకుంటూ వేస్తూ ఉంటే వచ్చిండు. ఊదవయ్యానంటే లోపలికి ఊదుకుంటుండు నువ్వు ముక్కులకి వెళ్ళి అన్ని లోట పడ్డట్టు. ఇక వద్దు పో నేనే చేసుకుంటాను చిన్నగా మెల్ల ఊదుకుంటా లడ్డులు మొత్తం చేసేసిన చూసిండ్రా. నేను మాత్రం గివైతే చిన్నప్పటి నుంచి వెళ్ళి మస్తు తినేదాన్ని. ఇప్పుడంటే తీపంటే ఇష్టం లేదు కానీ ఇంతకు ముందుకు మా అవ్వకి ఇట్లా ఏమైనా పైసలు ఇచ్చిలు అనుకోండి చారణకు ఒక లడ్డు కథం దుకాలకు అందుకొని పోయేది. రూపాయి ఉన్నదనుకో 4 లడ్డులు అయితే 4 గంటల పాటు ఆరాంసే తినేది. అవును ఈ లడ్డు అంటే అసలు మీలో ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇష్టము? ఒక్కసారి మీరు దుకాణంలో పోతే ఇవి ఎన్ని కొనుక్కొని తింటారు? నా మొగన్ని అడుగుతానేమో 1 2 అవ్వ ప్యాకెట్ ఒక్కసారి కొనుకొచ్చుకుంటాం కూర్చొని తింటా నేను అంతే 1 2 గట్ల కొనుక్కుడు లేదని చెప్తుండు. కానీ నేను మాత్రం చారణకు ఒక చారణ ఉంటే ఒక్కటి తీసుకుపోయి తినుకుంటా అంతనే. కానీ నాకైతే మాత్రం చాలా సంతోషంగా అనిపించింది చిన్నప్పటిది ఇప్పుడు తింటే. ఏందల్లా వీడియోని లైక్ చేస్తలేరు షేర్ చేస్తలేరు చెయ్యి.